హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రేమ్ అండ్ మినీ కిచెన్ రెసిపీస్. సో ఇది వచ్చేసి మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్న 28 సిరీస్. సో డీటెయిల్గా చెప్పడానికి ఏం లేదు. ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ నుంచి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఫేమస్ ఐటమ్ అనేది మేము కుక్ చేస్తాం. ఆ కుక్ చేసిన డీటెయిల్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మేము చూస్ చేసుకున్న స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. అండ్ మేము చేయబోయే వెరైటీ వచ్చి పప్పుచారు అండ్ గుత్తి వంకాయ. సో ఫస్ట్గా మిన్ని ఏం చేసుకుందంటే చక్కగా వంకాయలన్నిటినీ గుత్తి వంకాయకి సరిపడేలాగా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్యాన్లో గ్రౌండ్ నట్స్ అండ్ ఇంకా కొబ్బరికాయలు, ఆల్రెడీ మన ఇంట్లో పాత కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని అందులో కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంది వితౌట్ ఆయిల్ ఫ్రై. ఇలా ఫ్రై చేసినప్పుడు ఏమీ ఆయిల్ వేయక్కర్లేదు, జస్ట్ అవి హీట్ ఎక్కితే చాలు. వన్స్ అవి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ నీట్గా చక్కగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఇలా ప్యాన్లో వేసుకోవాలి. స్టార్టింగ్ వేసుకునేటప్పుడు కొంచెం బాగా తులుతుంది, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఫస్ట్ మిన్నీ ఒక టెస్ట్ చేసింది, తర్వాత మిగతావన్నీ కూడా యాడ్ చేసింది. అండ్ మర్చిపోయా, ధనియాలతో పాటు నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటేనే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో వన్స్ ఇవన్నీ మనం హీట్ చేసుకునేవి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా అది పొడి అయిన తర్వాత దాంట్లోనే ఏమి జస్ట్ ప్లెయిన్గా కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్, కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు, సరిపడే అంత కారం అండ్ కొత్తిమీర, సో ఇవన్నీ యాడ్ చేసుకొని పచ్చివే యాడ్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చివే యాడ్ చేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. సో మిక్సీ కొట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో ఆ తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై అవుతున్న ఈ వంకాయల్ని పక్కన పెట్టుకోవాలి. అది ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ అంటే మనం గ్రైండ్ చేసింది అది వంకాయలో స్టఫ్ చేస్తూ ఉండాలి. ఈ గ్యాప్లో కొంచెం మిరియాలు, యాలకులు, లవంగాలు, కొంచెం కరివేపాకు ఆల్రెడీ ఉన్న ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిరపకాయలు సపరేట్గా ఏం చేయక్కర్లేదు. ఈ స్టఫింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ బాగా హీట్ ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకు మేము ఒక టిష్యూ యూస్ చేసుకున్నాం. ఇలా చక్కగా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత అన్నిటికీ స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రెస్ట్ ఆఫ్ ది మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న కొంచెం లైట్గా ఏదైనా చిన్న పచ్చితనం ఉంటుంది కదా, అది కొంచెం పోయేటంత వరకు వేగించుకోవాలి. సో ఆల్రెడీ స్టఫ్ చేసిన దాంట్లో కూడా పచ్చితనం ఏంటంటే మనం ఎప్పుడైతే ఇవి దీంట్లో ఇంక్లూడ్ చేస్తామో అప్పుడు అది కూడా పోతుంది. సో వన్స్ బాగా మగ్గిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీకి సరిపడా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes అలా వదిలేస్తే మీడియం హీట్లో ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత చక్కగా కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పప్పుచారు. సో ఈ పప్పుచారు వచ్చి 2 to 3 టైప్స్లో చేస్తారు మామూలుగా మన ఆంధ్ర వాళ్ళు. కొంతమంది ఏంటంటే కుక్కర్లోనే పప్పు, టమాటో, ఇంకా ఆనియన్ ఇవన్నీ వేసేసి విజిల్ ఇచ్చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఓన్లీ పప్పునే కుక్కర్లో పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వేయించి దాంట్లో పప్పును కలుపుతారు. సో మోస్ట్లీ మేము వచ్చేసి సెకండ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. చక్కగా పప్పుకి ఒక 1/2 hour నానబెట్టిన పప్పుని ఒక 3 to 4 విజిల్స్ ఇచ్చేస్తాము. నానబెట్టింది కాబట్టి త్వరగా అయిపోతుంది. అదే టైంలో పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో ఏమేమి వెజిటేబుల్స్ కావాలో, పప్పుచారులో ఏమేమి వాడాలనుకుంటున్నాం అన్ని వెజిటేబుల్స్ని కొంచెం వేయించి దాంట్లో పప్పు అండ్ ఇంకా పక్కనే పెట్టుకున్న చింతపండు రసం ఈ రెండు కలిపేసుకుంటాము. సో మేము ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం. కొంతమంది వేరే ప్రాసెస్ ఫాలో అవుతారు. బట్ ఏది చేసినా సరే పప్పుచారు మాత్రం వండర్ఫుల్గా వస్తుంది. ఎందుకంటే వారానికి 2 సార్లు కన్ఫామ్గా పప్పుచారు ఉంటుంది మా ఇంట్లో. అండ్ మిన్నీ అందులో ఆల్రెడీ ఎక్స్పర్ట్ కూడా అయిపోయింది. వన్స్ చక్కగా పప్పుచారు బాగా మరిగిన తర్వాత ఈ పోపు సామాన్లన్నీ వేసుకొని లైట్గా ఇంగు కూడా యాడ్ చేస్తాను. కొన్ని షార్ట్స్ మిస్ అయ్యాయి. అది పప్పుచారులో పోపు వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. సో ఆంధ్ర భోజనం కాబట్టి చక్కగా ఒక అరిటాకు తెచ్చుకొని అందులో అన్ని వెరైటీస్ వేసుకొని తిన్నాము. మీరు నిజంగా చెప్తున్నా, ఒక్కసారి ఈ టైప్లో గుత్తి వంకాయ ట్రై చేయండి. చికెన్లు, మటన్లు ఎందుకు పనికిరావు, అంత బాగుంటుంది. సో ఇంకా మన గుత్తి వంకాయ ఇంకా మిగిలిన వంకాయలతో మిన్నీ పకోడీ చేసింది, వంకాయ పకోడీ. అన్ఫార్చునేట్లీ నేనే ఆ వీడియో తీయడం మిస్ అయిపోయింది, ఆ వీడియో పార్ట్ మిస్ అయింది. బట్ ఒక్కసారి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం పప్పుచారు వేసుకొని పక్కనే ఊరగాయ పెట్టుకొని తింటుంటే చాలా చాలా బాగుంది. నోట్లోంచి నోరు ఊరుతుంది. అండ్
ఆ గుత్తొంకాయ ముక్క ఆ మసాలాతో పాటు ఒక్క ముక్క నవ్వులుతుంటే చికెన్లు మటన్లు మళ్ళీ చెప్తున్నా ఎందుకు పనికిరావు. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది గుత్తొంకాయ కాంప్లికేటెడ్ ఏమో అని చెప్పి చేయడం మానేస్తారు. బట్ ట్రస్ట్ మీ, మీకు మీరు ప్రతి వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా గుత్తొంకాయ వండుతారు, అంత బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ రిజల్ట్. ఇంకా సో నెక్స్ట్ ఏ స్టేట్ ఫుడ్ ఐటమ్ చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అవి ఆ స్టేట్ది చేస్తాము. ఏవి ఎక్కువ కామెంట్స్ వస్తే అదే చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. లైక్, కామెంట్ అండ్ షేర్. ఫాలో ఫర్ మోర్.